హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు ఒక కౌంటర్ వైజ్ స్ట్రక్చర్ని చూపించాలనుకుంటున్నాను. ఈ స్ట్రక్చర్కి ఎటువంటి యాంకరింగ్ కానీ రూఫ్కి ఎటువంటి మనం యాంకర్ చేయకుండానే ఈ స్ట్రక్చర్ని ఇన్స్టాల్ చేయొచ్చు. చాలా ఈజీగా చేయవచ్చు అండ్ దీనికి ఎటువంటి సివిల్ వర్క్స్ అనేది అవసరం లేదు. ఈ స్ట్రక్చర్ని ఇద్దరం కలిసి వితిన్ 2 అవర్స్లో మేము ఫిక్స్ చేయడం జరిగింది. చాలా ఈజీగా ఉంది. లైక్ ఇది ఎలా ఉందంటే ఆడుకున్నట్టుగా ఉంది. చిన్నప్పుడు లీగో బ్రిక్స్ తోటి ఆడుకుంటాం చూసారా, అట్లాగా డిఫరెంట్ పార్ట్స్ అన్నిటిని కలిపి జాయిన్ చేస్తే ఈ స్ట్రక్చర్ అనేది ఈజీగా ఇన్స్టాల్ అయిపోతుంది. మనం చూసినట్లయితే ఈ ప్యానల్కి 3 సైడ్స్ కూడా ఇట్లాగా కవర్ తోటి ఆ షీటింగ్ అనేది కవర్ చేయటం అయింది షీట్ తోటి. ఇది ఎందుకు అంటే విండ్స్ అనేది వచ్చినప్పుడు ఆ ప్యానల్ని పైకి లేకుండా ఆ షీట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది 3 సైడ్స్ కూడా. అండ్ ఈ ప్యానల్ కింద మనకి ట్రేస్ ఉంటాయి. ఆ ట్రేస్లో మనం యాక్చువల్గా అందులో ఈ బ్రిక్స్ కానీ సమ్ రాక్స్ కానీ యాడ్ చేస్తాం అన్నమాట. మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇట్లా ఒక ట్రే ఉంటుంది ప్యానల్ కింద. ఆ ట్రేలో మనం బ్రిక్స్ కానీ రాక్స్ కానీ ప్లే చేస్తాం. దానివల్ల ఈ ప్యానల్కి అనేది వెయిట్ యాడ్ ఆన్ అవుతుంది. రేపొద్దున ఏదైనా గట్టిగా విండ్స్ అనేది వచ్చినప్పుడు ప్యానల్ అనేది పైకి లేకుండా ఇది ఆ వెయిట్స్ అనేది దానికి కౌంటర్ వెయిట్గా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈ స్ట్రక్చర్ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే లైక్ ఏదైనా టెంపరీ ఇన్స్టాలేషన్, సో ఇక్కడ కనెక్షన్ పెట్టుకుని మళ్ళీ తర్వాత తీసేయాలనుకుంటే ఈజీగా తీసుకోవచ్చు. రూఫ్కి ఎటువంటి డ్యామేజ్ ఉండదు. లైక్ కొంతమంది రెంటెడ్ హౌసెస్ ఆర్ లీజ్ ఏరియాస్ ఉంటాయి, అక్కడ సోలార్ పెట్టుకున్నారు. సో నార్మల్ స్ట్రక్చర్స్ పెడితే అక్కడ యాంకరింగ్ చేసి సివిల్ వర్క్ చేస్తే ఓనర్ పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. కానీ ఇలాంటి స్ట్రక్చర్ ఉందనుకోండి ఈజీగా ఇన్స్టాల్ చేస్తాం. మళ్ళీ పీసెస్ అన్నీ దానికి సెపరేట్ చేసి మళ్ళీ మన కొత్త ప్లేస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు.